మీకు ఎర్రచందనంలో మీకు ఇంకో డౌట్ వస్తుంది. చాలామంది నన్ను అడిగారు, నేను చేసే వీడియోస్ ప్రకారంగా చాలామంది నాకు క్వశ్చన్ చేస్తుంటారు. ఏమంటే చాలా చెట్లు ఉన్నాయండి, ఇంకా అక్కడ మా దగ్గర కూడా వేసుకున్నాము, అది కొనే పరిస్థితుల్లో ఎవరు లేరు, మేము అమ్మలేకపోతున్నాం అనేటువంటిది, మేము లైసెన్స్డ్ వెండర్స్ మాకు దొరుకుతలేరని కూడా చాలామంది నాతో చెప్పడం జరిగింది. దీనికి నేను ఇచ్చే సమాధానం ఏంటంటే చెప్తాను మీకు ఒక ఎకరంలో 400 మొక్కలు పెడతారండి. 400 మొక్కలు పెట్టినప్పుడు అరెకరంలో ఒక 200 మొక్కలు పెడతారు, పావు ఎకరంలో ఒక 100 మొక్కలు పెడతారు. మీరు ఒక పావు ఎకరం ఒక 9 lakhs పెట్టి మీరు ఒక పావు ఎకరం అంటే 25 సెంట్లు అండి, మీకు 1064 స్క్వేర్ యార్డ్స్ అంటారు, మీకు 10 గుంటలు అంటారు. మీరు 10 గుంటలన్నా 1064 స్క్వేర్ యార్డ్స్ అన్నా 25 సెంట్లు అన్నా కానీ పావు ఎకరం అండి. ఈ పావు ఎకరంలో మీకు 100 చెట్లు పెట్టినప్పుడు మీకు ఒక్కొక్క చెట్టు వాస్తవంగా మాకున్నటువంటి రిపోర్ట్స్ ప్రకారంగా మీకు మినిమం 150 to 200 kgs వస్తుందండి 15 సంవత్సరాలకి. మనం క్యాలిక్యులేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో 100 kgs తీసుకున్నా కానీ మీకు ఒక 100 చెట్లకు 10 టన్నులు వచ్చిందండి. అంటే ఒక చెట్టుకు మీకు మినిమము 2 లక్షల నుంచి 5 లక్షల వరకు వస్తుందండి. మీకు చాలామంది మార్కెట్లో చెప్పొచ్చు ఎన్నో కోట్లు వస్తాయని, అది అలాంటిది ఏంటి నమ్మకండి. మీకు 100 చెట్లకండి 2 లక్షల రూపాయలు వేసుకుంటే అది 2 కోట్లండి. కంపెనీ ఏం చేస్తుందంటే మీరు కొన్న తర్వాత మీ పేరు మీద రిజిస్ట్రేషన్ చేస్తుంది, మీ పేరు మీద పాస్బుక్ వస్తుంది, దాని అగ్రిమెంట్ మ్యూచువల్ అగ్రిమెంట్ కూడా ఉంటుంది. అంటే కంపెనీ మీ పేరు మీదనే రిజిస్ట్రేషన్ చేసి మీ అనుమతితోటే దాన్ని లీజ్ అగ్రిమెంట్గా తీసుకొని కంపెనీ బాధ్యత తీసుకుని 15 సంవత్సరాలు మెయింటైన్ చేస్తుందండి. అప్పుడు 50-50 రేషియో వేసుకున్నా కానీ మీకు ₹1 కోటి వచ్చే ఆదాయం ఉంటుంది. అంటే మీరు పెట్టే ఇన్వెస్ట్మెంట్ 9 లక్షలు, ₹1 కోటి రిటర్న్స్ అనేటువంటి వచ్చే అవకాశం ఉంది. కాబట్టి మీకు వర్స్ట్ కేసులో తీసుకున్నా కానీ ఒక 50 లక్షలు వేసుకోండి. అంటే మీకు ఎంత వస్తుంది? మీకు పెట్టిన ఇన్వెస్ట్మెంట్కి 5 to 6 times బెనిఫిట్ వస్తుందండి. కాబట్టి ఇది వాస్తవం. ఎర్రచందనం తోటకు యజమాని కావాలా? ఈరోజే మీ కలను నిజం చేసుకోండి. ప్రకృతితో సంపదను నిర్మించుకోండి. ఇప్పుడే ఎంజే ఫార్మ్లాండ్స్ను సంప్రదించండి.